హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం క్రిస్పీ ఎగ్ బాల్స్ చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ ఎగ్స్ మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. సో మొత్తం 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. 2 ఎగ్స్ కూడా మనం గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనం వేరే బౌల్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం తీసుకొని కొంచెం ఒక 2 డ్రాప్స్ వాటర్ తీసుకొని ఉప్పు కారం కలిసేలా చక్కగా కలిపేసుకుందాము. తర్వాత మనం దీనిలోకి ఒక చిటికెడు మిరియాల పొడి తీసుకుందామండి. జస్ట్ చిటికెడు సరిపోతుంది. తర్వాత దీనిలో కూడా ఇవి కలవాలి కాబట్టి దీనిలో కూడా ఇంకో 2 డ్రాప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేటట్టు కలిపేద్దాం. దీనిలోనే మనం ఒక ఎగ్ తీసుకొని ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేద్దామండి. చక్కగా దీన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఎగ్ బ్యాటర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక 2 ఎగ్స్ మనం ఉడకబెట్టిన ఎగ్స్ గ్రేట్ చేసుకున్నాం కదా, దానిలోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని తీసుకొని దానిలో కొంచెం చిటికెడు పెప్పర్ పౌడర్, తర్వాత సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, తర్వాత కారం, తర్వాత చాట్ మసాలా కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ తీసుకుందాం. మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలండి. దీనిలో మనము బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ఈ ఉండలుగా చేసుకొని దాన్ని ఇలా ఎగ్ బ్యాటర్లో మనం ముంచుకొని తర్వాత ఇవి బ్రెడ్ లమ్స్ కానివ్వండి, లేకపోతే నేనైతే కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్న్ చిప్స్ని నేను పౌడర్ చేసుకొని దానిలో మనం ఇలా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ చేసుకొని దానిలో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం బాల్స్ అన్నీ కూడా ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమే. ఇవి బాగా స్మూత్గా ఉంటాయండి. కొంచెం వెంటనే మనము స్పూన్ పెట్టి కదపకుండా జాగ్రత్తగా గరిటె పెట్టేసి అల్లబడితే మనం అలా తిప్పడానికి అవ్వదు. కొంచెం కొంచెం కదుపుకుంటూ చక్కగా మనం ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకొని దీనిలోకి మనం టమాటా కెచప్, తర్వాత మైనైజ్, ఇవి 2 కూడా తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైన ఈజీ స్నాక్ అండి. హెల్దీ స్నాక్ కూడా, ఎగ్ ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే కూడా తప్పనిసరిగా నాకు మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.